ఎప్పుడు పన్నీర్‌తో నార్మల్ రెసిపీసే కాకుండా ఇలా పన్నీర్ పకోడా కూడా ఒకసారి ట్రై చేయండి. పన్నీర్ పకోడా ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక స్పూన్ మైదా, ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పన్నీర్ పీసెస్ అన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఇలా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అంతటినీ కూడా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులో వేసేసి కలుపుకోవాలి. ఇవి అంతా కలుపుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసుకోవాలి కడాయిలో. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఈ పన్నీర్ పీసెస్ అంతా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అంతే, సింపుల్గా పన్నీర్ పకోడా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.